హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు చేస్తున్నాను. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో కమెంట్ చేయండి. పెసరట్టు వేరే చట్నీల కంటే అల్లం పచ్చడితో బెస్ట్ కాంబినేషన్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 3-4 పెసరట్లు తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడి వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు లేట్, సింపుల్ అండ్ ఈజీగా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పెసరట్టు కోసం ముందుగా పెసల్ని నానబెట్టుకోవాలి. నేను పెసలు ఇంకా కొంచెం రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో పెసల్ని గ్రీన్ గ్రామ్ అంటారు. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్కి చక్కగా నానిపోతాయి. వాటిని నీట్గా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. చాలామంది అల్లం ఇంకా పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్తో పాటు పెసరట్టు పైన వేసుకుంటారు. అలా వేస్తే పిల్లలు వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ అల్లంలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసుకుని పెసలతో పాటు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంతమంది జీలకర్ర వేసుకోరు, కానీ జీలకర్ర వేస్తే మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. రెండు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆనియన్ ఇలా కట్ చేసి ప్యాన్ పైన ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా ఆయిల్ రాస్తే దోశ కానీ పెసరట్టు కానీ ప్యాన్కి అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక పెసరట్టు వేసుకోవాలి. దోశలాగే వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా జీలకర్ర మిక్స్ని పెసరట్టు పైన వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పెసరట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా పెసరట్టు చేసుకోవచ్చు అని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.